నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఐడిపిఎల్ నుంచి ప్రణవ్ వరకు తెలంగాణలో పేలుతున్న ల్యాండ్ మైన్లు. సో మొత్తానికి కవిత విషయంలో కవితని ఏదైతే అన్యాయంగా తనని బయటికి గెంటేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్నప్పటి నుంచి కూడా కవిత బయటికి రావడం, అప్పటి నుంచి కూడా వరుసగా బీఆర్ఎస్కు సంబంధించిన బీటీ యూటీ టీమ్స్ అంటూ, అంటే బంగారు తెలంగాణ టీం అని, అలాగే ఉద్యమం తెలంగాణ టీం అని చెప్పని కూడా ఆవిడ విమర్శలకి పదును పెడుతూ ఉన్నారు. సో ఇది చూసుకుంటే గనక ఈ కవిత బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటుంటే కవిత వ్యాఖ్యలు కనుక చూసుకుంటా ఉంటే ఈ యొక్క కేసీఆర్ యొక్క అవినీతి సంపాదనలో వాటాల కోసమే ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబంలోనే కీచులాడుకుంటున్నారని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో, ఇందులో మాకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ ఆస్తి గొడవలే, మమ్మల్ని అందులో దయచేసి లాగొద్దని రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కడ అంటుకోవట్లేదు. ఇది ఇప్పుడు కవిత రోజు ఒక బాణం, రోజు ఒక ల్యాండ్ మైన్ పిలుస్తున్నారు. అంటే ఏ రోజున ఏం మాట్లాడతారో అనేది ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే కవిత ఏదైతే ఆ బీఆర్ఎస్లో ఉండి ఆవిడ బయటకు వచ్చారో, తర్వాత బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేయడం, అంటే ఒక విధంగా చూసుకుంటే తన ఇది రాజకీయ జీవితానికి, తన యొక్క పొలిటికల్ కెరీర్కి ఏమన్నా విమర్శించాలి అనుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ను విమర్శించవచ్చు. కానీ తను కాంగ్రెస్ను విమర్శిస్తే పెద్దగా స్పైసీనెస్ ఉండదని బీఆర్ఎస్నే కవిత టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. అంటే ఒక విధంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు కవిత ఏ రోజుకి ఆ రోజు మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతలు మనం చూస్తున్నాం, మాధవరం కృష్ణారావు కానీ, అలాగే అరికిపూడి గాంధీ కానీ, తర్వాత నిరంజన్ రెడ్డి కానీ, వీళ్ళందరిపైన కూడా రోజుకు ఒక బాంబు పేలుస్తున్నారు కవిత. ఇలాంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్కి ఒక విధంగా అంటే కవితకి నష్టము అనేది కూడా ఒక విధంగా నష్టమే, కానీ మరో పక్కన బీఆర్ఎస్కి ఇది కనుక మనం ఎదుర్కోకపోతే బీఆర్ఎస్కి ఇది రాజకీయంగా చాలా నష్టం. ఒక విధంగా కవితకి పాపులారిటీ పెరుగుతుందని చెప్పని మరిన్ని ఒక అవినీతి పరుల యొక్క అవినీతి రహస్యాలు కనుక బయట పెడితే మాత్రం తనకి కూడా ఒక విధంగా పొలిటికల్గా కొంతమేర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కి ఎలాగో నష్టం జరుగుతోంది. సో మొత్తానికి కూడా ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా ఫైట్ చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మన మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ కూడా ఇంకా ఉపేక్షించేది లేదు, ఇప్పుడు దీనిపైన కూడా అంటే కేసీఆర్ కూతురుగా మేము ఇప్పటివరకు గౌరవం ఇచ్చాము కవితకి అని చెప్పని మాధవరం కృష్ణారావు గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ కూడా అరికిపూడి గాంధీ గారిని కూడా లాగారు. అంటే మాధవరం కృష్ణారావు భూ కబ్జాలు చేశారు అంటే ఈ కవిత చెప్పిన వ్యాఖ్యలు కనుక చూస్తూ ఉంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు కబ్జాలకి పాల్పడ్డారు అనేది కవిత చేస్తున్న వ్యాఖ్యలు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇందులో కవిత గెలుస్తారా, బీఆర్ఎస్ నేతలు గెలుస్తారా? కానీ చూస్తే ఎవరు గెలిచే పని లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు అందరికీ కూడా అవినీతి మరకలు ఉన్నాయి. అంటే ఓ పక్కన కవితకు సంబంధించి లెక్కర్ స్కామ్ అనుకోవచ్చు, ఇటు పక్కన బీఆర్ఎస్ నేతలు చూసుకుంటే కాళేశ్వరం అనుకోవచ్చు, విద్యుత్ స్కామ్ అనుకోవచ్చు, హరీష్ రావుకు సంబంధించి, కేటీఆర్ చూసుకుంటే ఫార్ములా ఈ కార్ రేస్ అనుకోవచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం, కానీ అందరూ కూడా అవినీతి మరకలు అంటే బీఆర్ఎస్ నేతలందరికీ కూడా. ఇటు పక్కన ఇప్పుడు కవిత ఆరోపిస్తున్నట్లు ప్రత్యేకంగా ఏం కాదు, ఈ ఉద్యమం నాటి నుంచి కూడా ఈ భూ కబ్జాలు పాల్పడ్డారు అని కవిత చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్కి ఇది చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి ఎప్పటికైనా మరి బీఆర్ఎస్ దీనిపై ధీటుగా ఎదుర్కొంటుందా? దీనిపై మరి ఇప్పుడు ఏదైతే మన మాధవరం కృష్ణారావుని బేస్ చేసుకుంటూ మాట్లాడచ్చు కూడా, ఆయన వెనకాల ఒక గుంటనక్క ఉన్నారు అని. గుంటనక్క ఎవరు అనేది అందరికి తెలిసిన అర్థమైపోయిన విషయమే. కానీ ఆ గుంటనక్క ఎవరు అని కవిత ఆరోపిస్తున్నారో, ఆ గుంటనక్క అనబడే ఆయన మాత్రం ఎక్కడ బయటికి సీన్లోకి రాకుండా అందరినీ కూడా కంట్రోల్లో ఉంచుతున్నాడు ఆయన, మీరు ఎక్కడ స్పందించొద్దు దీనిపై తీవ్రంగా అని. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే ఐడిపిఎల్ ల్యాండ్స్ అంశం తెరపైకి వచ్చింది. ఇలా అంటే ఐడిపిఎల్ ల్యాండ్స్లో సంబంధించి అరికిపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, ఇందులో ఇప్పుడు కవిత భర్త అనిల్ కుమార్ పేరు కూడా చేయడంతో ఇది ఇంకా చిలికి గాని వాళ్ళ తయారైంది. అంటే ఐడిపిఎల్ సంబంధించి 902 ఎకరాల్లో దగ్గరగా 150 ఎకరాలు స్వాహ. మరి దీనిపై మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, హైడ్రా ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ చూద్దాం. బీటీ బ్యాచ్ వాళ్ళంతా దొంగలు, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగలు అంటే మేము 3 సార్లు హైదరాబాద్ ప్రజలు మాకు ఓట్లు వేసారు అంటే మాట్లాడాలంటే మా ప్రజలు దొంగలు అన్నట్టే కదా. మీ 10 ఏళ్ళు మనం రాజకీయంలో మీ నాన్న కింద పనిచేసి ఇవాళ మేము దొంగలమని మీరు మాట్లాడితే మాకెంత బాధ కలుగుతుంది చెప్పండి. మా నాయకుని బిడ్డ అన్నప్పుడు కూడా నేను ఇలా మాట్లాడుతున్నా అంటే నా విశ్వాసం ఏంటో మీకు అర్థమైంటది. కృష్ణారావు గారు కబ్జా చేస్తే ఆధారాలతో చూపెట్టండి, టైం మీద ఎండ్, లేకపోతే ఖచ్చితంగా నేను న్యాయస్థానానికి వెళ్తా, మీ మీద నా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటా, మీ మీద కేసు చేస్తాను. అలా భర్త పేరు పెట్టిన అతను డైరెక్ట్గా అలా భర్త ఉన్నాడు, అది కబ్జా కాదా, అది ఓవర్లాప్ ల్యాండ్ అని నేను అంటున్నా, గవర్నమెంట్కి ఇచ్చిన. అసలు ఐడిపిఎల్ ల్యాండ్స్ తో ఎటువంటి సంబంధం లేదు.
వాళ్ళు తప్పు చూపిస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనిల్ కన్స్ట్రక్షన్స్ మా హస్బెండ్ పేరు కింద ఏవి రెడ్డి గారి పేరు ఉన్న ఓన్లీ అదొకటే కాగితం చూపిస్తారు. నా మీద ప్రెస్ మీట్ పెట్టిన ఏలేట్ మహేశ్వర్ రెడ్డి గారిని కానీ, మీరు బిఆర్ఎస్ కృష్ణారావు గారిని కానీ, ఇంకెవరు మాట్లాడితే వాళ్ళని ఫుల్ డాక్యుమెంట్ ఇవ్వమని అడగండి. నేను నిన్న ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చాను మీడియాకి. కంప్లీట్ గా పట్టా ల్యాండ్ కి ఆ ఇండస్ట్రియలిస్ట్ కి కొట్లాట అల్టిమేట్ గా. తర్వాత ఎక్కడో దగ్గర వాళ్ళు 2019 లో కాంప్రమైజ్ అయ్యారు. ఏది లోక్ అదాలత్ లో కోర్టులో కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయారు దాంట్లోంచి 2019 లో. 2022లో బీఆర్ఎస్ గవర్నమెంట్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది. మరి ప్రభుత్వ భూమి అని నన్ను అంటున్నారు. అంటే ఎవరు సంతకాలు పెట్టారు? ఇప్పుడు గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుందంట కదా, చేసుకొని ఇంకా క్లారిటీగా తెలిసిపోద్ది ఏంటన్నది. యా, మనకి ఇదే అంశంపై మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఎడ్యుకేటెడ్ రజిత్ గారు అందిస్తారు. రజిత్ గారు, ఏంటి కవిత వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? కవిత ఏంటి కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? తనకి ఒక లబ్ధి చేకూరుతుంది అని అనుకుంటున్నారు అనుకుంటా కవిత, కానీ ఒక విధంగా డ్యామేజ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పొలిటికల్ కెరీర్కి, కవిత పొలిటికల్ కెరీర్లో. ఏమంటారు? ఒకటంటే ప్రస్తుతం మనం ఐడిపిఎల్ భూములకు సంబంధించి మాట్లాడుకుందాము రాజు. ఒకటి మీరు అన్నట్లుగా 902 ఎకరాల ఐడిపిఎల్ భూములు ఆ రోజు ఐడిపిఎల్ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో దాదాపు 150 ఎకరాల వరకు ఈరోజు ఐడిపిఎల్ ఆ తర్వాత మూతబడిన తర్వాత హైదరాబాద్ నగరం నడి మధ్యలో ఉన్న ఈ ఐడిపిఎల్ భూములు వేల కోట్లు పలుకుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే 150 ఎకరాలు పైగా అన్యాక్రాంతమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అంటే రాజకీయాలన్నీ కూడా ఐడిపిఎల్ చుట్టూనే తిరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ మధ్య కాలంలోనే కన్వర్షన్స్ కి సంబంధించిన నిర్ణయం తీసుకోవడంతో మొత్తం రాజకీయాలన్నీ కూడా ఐడిపిఎల్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఐడిపిఎల్ లోకి రాజకీయాలు ఎంటర్ అయ్యేసరికి ఒక్కొక్కరు ఈ భూములకు సంబంధించి బయటకు వస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఒకటి, కవిత గారు అక్కడ జనంబాట కార్యక్రమానికి వెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు గారి మీద ఆరోపణలు చేసింది. అంటే కవిత గారు మొన్నటి వరకు కూడా ఆమె బీఆర్ఎస్ లో ఉన్నారు. అదేవిధంగా మాధవరం కృష్ణారావు గారు కూడా దాదాపు ఇప్పటికి 3వ ఎమ్మెల్యే. ఆయన ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచాడు, ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లారు, ఆ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అలాంటి సందర్భంలో మాధవరం కృష్ణారావు వెంటనే ఛాలెంజ్ చేశాడు. తాను ఆక్రమించినట్లు గనక ఒకవేళ అంటే మహాన్యూస్ తో ఎక్స్క్లూజివ్ గా ఇంటర్వ్యూ ఇస్తూ తాను ఆక్రమించినట్లు కవిత గారు గనక నిరూపిస్తే తన ఆత్మహత్యకైనా సిద్ధం, ఆ భూముల ముందు నిలబడి ఆత్మహత్య అయినా చేసుకుంటాను, లేదు నిరూపించలేకపోతే ఆమె ఏం చేసుకుంటుందో చెప్పాలి అని చెప్తూ పూర్తిగా కవిత గారు ముఖ్యంగా అంటే సర్వేలో ఎక్సెస్ ల్యాండ్ కింద ఓవర్ ల్యాప్ అయిన సర్వే నెంబర్ల ఆధారంగా దాదాపు 36 ఎకరాలు కవిత గారి కుటుంబానికి సంబంధించి, అదేవిధంగా ఇంకా ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పారు. వాళ్లతో పాటు అందరు కలిసి ఆ 36 ఎకరాల్లో ఈరోజు మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అని చెప్పి ఆ పేరుతోటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ హై రైజ్ టవర్స్ అవుతున్నాయి. అది మొత్తం కూడా కోర్టులో వివాదంలో ఉంది ఆల్రెడీ. అంటే కేవలం ఆ 1700 ఫ్లాట్స్ కొనుగోలు చేసే వాళ్ళు కూడా తన నియోజకవర్గానికి సంబంధించి ఆ మొత్తం కూడా తన నియోజకవర్గంలో ఉంది కాబట్టి దాని మీద నేను కంప్లైంట్ చేస్తున్నా అన్నారు, చేశారు. దాని మీద కవిత గారు మాత్రం అది మొత్తం ఆధారాలతో పెట్టలేదు, కేవలం ఉద్దేశపూర్వకంగా తమని అది పూర్తిగా పట్టా భూమి, అది బీఆర్ఎస్ హయాంలోనే పాస్బుక్లు అవి వచ్చినాయి, మొత్తం కూడా పట్టా భూమి, తమని ఉద్దేశపూర్వకంగానే ఆయన మాట్లాడుతున్నారు అని చెప్పి కవిత గారు ఆరోపిస్తున్నారు. దాంతోపాటు ఇద్దరి మధ్యలో అటు అరికపూడి గాంధీ గారి మీద కూడా 307 ఎకరాలకు సంబంధించి గతంలో హైడ్రా క్లియర్ చేసిన ల్యాండ్లో అరికపూడి గాంధీ గారి సొంత భూములు ఉన్నాయి అని చెప్పి అరికపూడి గాంధీ గారు అంటే కాదు అక్కడ మొత్తం కూడా కబ్జా పెట్టారని అనేది ఇటు మాధవరం కృష్ణారావు గారు ఆరోపిస్తూ దాని మీద కవిత గారు ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దీని నుంచి మరోవైపు ఈ ప్రణయ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఆల్రెడీ నగరంలో అనేక చోట్ల ఆ సంస్థకు సంబంధించిన విల్లాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థ ఈరోజు విల్లాలు నిర్మిస్తున్న భూమి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో, అది మల్లంపేట సంథింగ్ ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న ఆ భూమిలో ఒక చెరువునే పూర్తిగా ఆక్రమించేశారు. చెరువును కూడా విల్లాల లోపలికి తీసుకొచ్చేశారు. ముఖ్యంగా దీంట్లో మాధవరం కృష్ణారావు గారితో పాటు కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న వివేకానంద గౌడ్ కూడా ఉన్నారు. అంటే మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న ఐడిపిఎల్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ భూ కుంభకోణంలోకి అటో ఇటో ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాగుతున్నారు. అంటే ఈ గాంధీ గారి 307
ఎకరాలకు సంబంధించి అంటే అందులో గాంధీ గారిది కూడా కొంత భూమి ఉంది అని అనేది మాధవరం కృష్ణారావు గారు ఆరోపిస్తుంటే అక్కడి నుంచి వీళ్ళిద్దరు కలిసి అక్కడ ప్రణయ్కి సంబంధించి మొత్తం అంటే ఒక చెరువునే ఆక్రమించేసి అవి కట్టారు, దాంట్లో వీళ్ళకి భాగస్వామ్యం ఉంది అని చెప్పి ఇటు కవిత గారు నిన్ననే ఆరోపించారు. కవిత గారు తాజాగా అంటే మొత్తం మీద ఒకళ్ళ గుట్టు ఒకళ్ళు బయట పెట్టుకుంటున్నారా, ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత, అందరూ కూడా ఎవరికి వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు ఆధారాలతో సహా. ఈ నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ లో ముఖ్యంగా కుతుబుల్లాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఆ పరిధిలో ఉన్న హైరేజ్ టవర్స్ కానీ లేదంటే ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కబ్జాలు జరిగినాయా, అదేవిధంగా పైన రాజకీయ నాయకుల లేదా ఆ రోజు ఆ కుటుంబం అంటే ఇటు కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఒకవేళ కవిత గారికి గనక ప్రమేయం ఉంటే లేదు అని అన్నారు, దానికి సంబంధించి ఆధారాలు చూపిస్తున్నారు, ఆధారాలు ఉన్నాయని కృష్ణారావు గారు అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా న్యాయస్థానంలో ఉంది. ఒకవేళ ఉంటే అంటే ఆ రోజు మొత్తం కూడా ఆ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ కబ్జాలన్నీ జరిగినాయా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. మొత్తం ఈ రేపు అంటే ఈ కన్వర్షన్స్కి సంబంధించి ఈ కన్వర్షన్స్ మొత్తం కూడా అమల్లోకి వచ్చే లోపల దీని మీద ఇంకెన్ని వివాదాలు వస్తాయి, అదేవిధంగా ఒకళ్ళకొకళ్ళు ఎవరు ఎంత కబ్జాలు చేశారనేది ఒకళ్ళ గుట్టు ఒకళ్ళు ఇంకా ఎన్ని బయటకు వస్తాయి అని అనేది ఈరోజు చర్చగా మారింది. ముఖ్యంగా ఈ ఐడిపిఎల్ ల్యాండ్స్కి సంబంధించి ఆల్రెడీ కలెక్టర్ తోటి ఒక కమిటీ కూడా వేశారు. ఎంత అన్యాక్రాంతమైంది, ఎవరెవరి చేతుల్లో ఉన్నాయి ఆ 150 ఎకరాలు అనేది కూడా కొద్ది రోజుల్లోనే బయటకు వస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఐడిపిఎల్ భూముల వివాదం అనేది ఈరోజు ఒక ల్యాండ్ మైన్ లాగా పేలబోతోంది. రాజు ఓకే, రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు విగ్రహ ఆవిష్కరణ వివాదం. ఈరోజు రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగింది.